ఇది వచ్చేసి వాటర్ పార్క్ అనమాట, గోవాలో ఉంటుంది. వాటర్ పార్క్ అంటే ఇక్కడ ఏం అన్ని వాటర్ యాక్టివిటీస్ ఉండదు, జస్ట్ మధ్యలో ఇట్లాగా కోనేరు లాగా ఉంటుంది. కోనేరు కాదు, ఇది వచ్చేసి యాక్చువల్గా అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడంతా కూడా వాటర్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. సంథింగ్ ఏదో ఉంది, దాని పేరు మళ్ళీ చూపిస్తాను. అక్కడ బోర్డు ఉంటుంది. చాలా రేర్గా వస్తాం ఇక్కడ ఈవినింగ్ టైంలో. అందరూ ఇట్లాగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేకుండా అందరూ ఈ ఫౌంటైన్ చుట్టూ వాకింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడ మ్యాట్ ఉంటుంది, అది కార్పెట్ లాంటిది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. నడుస్తుంటే మనకి అలసట అనిపించకుండా ఉంటుంది. ఇంకా ఇక్కడ పిల్లలకి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ ఆ చివరిలో అయితే కొన్ని ఎక్సర్సైజ్ చేసుకునేవి కూడా ఉంటాయన్నమాట, చూపిస్తాను అవి కూడా. ఇక్కడ అయితే వాటర్ అంతా కూడా స్ప్రింకిల్ లాగా పడుతూ చాలా భలే ఉంటుంది అసలుకి, చల్లగా. We will sit there, come. చినుకుల్లాగా. ఇంకొకటి ఇష్యూ ఏంటంటే ఇందులో చేపలు కూడా ఉంటాయి. ఇప్పుడు కనిపించట్లేదు, మామూలుగా అయితే లైట్స్ ఉంటాయి అన్నమాట. వాటర్ లోపల కూడా లైట్స్ ఫిక్స్ చేస్తుంటారు, కొన్నిసార్లు అవి వేస్తారు, అప్పుడు మనం చూడొచ్చు. ఆ చేపలన్నీ కూడా లైట్ దగ్గరికి వస్తూ ఉంటాయి అన్నమాట. 2 years బ్యాక్, లేదు 1.5 year అనుకుంటా, 2 years అయితే అవ్వలేదు, ఇంకా 1 year పైన అవుతుంది. అప్పుడు ఒకసారి వీడియో షూట్ చేశాను అప్లోడ్ చేయడానికి, కుదరలేదనమాట. ఇంకా స్పేస్ కారణంగా అన్నీ డిలీట్ చేసేసాను. అసలు ఎన్ని చేపలు ఉన్నాయో, అన్నీ పెద్ద పెద్దగా ఉండింది. అప్పుడైతే లైట్ ఆన్లో ఉండింది అప్పుడు, సో అప్పుడు బాగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకేంటంటే ఇట్లాగా అది లైఫ్ సేవింగ్కి యూజ్ చేస్తారు కదా, అది ఆరెంజ్ కలర్ది రింగ్ లాంటిది, అవి కూడా ఉంటాయన్నమాట. ప్రతి అంటే ఇటు సైడ్ ఒకటి ఉంది, మళ్ళీ అటు సైడ్ ఉంటుంది, మళ్ళీ ఇటు సైడ్ 4 వైపులా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మీకు అది ఎక్సర్సైజ్ చేసేదానికి ఉన్న కొన్ని యాక్టివిటీస్ చూపిస్తాను. భలే ఉంది, నీళ్ళు పైన పడతా, కానీ ఆ నీళ్ళు మంచి నీళ్ళు కాదు డౌట్. మంచి నీళ్ళు అయి ఉండొచ్చు, అంటే మంచి నీళ్ళు అంటే పైన పడినా ఏం కాదులే అన్నట్లు. ఇంకా అక్కడ వాటర్ తాగడానికి ఫిల్టర్ కూడా పెట్టున్నారు. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అన్నమాట. అక్కడ దగ్గరికి వెళ్ళి మరీ చూపించలేను వీడియో క్లియర్గా, జనాలు ఉన్నారు, సో వెళ్ళిపోదాం వెనక్కి తిరిగి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గోడ మీద ఒక పెయింటింగ్ ఉందన్నమాట, అవి చూద్దాము. వచ్చేసి కోకోనట్ అమ్ముతూ ఉన్నాడేమో, అంటే చెట్టెక్కి కోకోనట్ కోసారు, వీళ్ళు నాట్లు వేస్తూ ఉన్నారు. ఇగో ఇది గోవన్ స్టైల్లో హౌస్ అనమాట, అది అలాంటి ఇల్లులు గోవన్ స్టైల్ హౌసెస్ అనమాట. పావు అమ్ముతూ ఉన్నారు, ఆంటీ కొనుక్కుంటా ఉంది. ఇంకా ఇది వచ్చేసి ఓల్డ్ గోవాలో ఉండే చర్చ్ అన్నమాట. ఇందులోనే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క శవం ఉంటుంది. ఓల్డ్ గోవా చర్చ్ అంటారు దాన్ని. నుంచి తీస్తూ ఉంటే ఇక్కడ ఏం అమ్ముతుంటే ఇతను కొనుక్కుంటా ఉన్నారు. సంచి మీద కూడా గోవా అని రాసుకుంటున్నారు. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి అగ్వాడ లోవర్ ఫోర్ట్ అనమాట. అది తర్వాత వచ్చేసి ఐ థింక్ ఇతను గిటార్ ప్లే చేస్తూ ఉన్నారు. ఇతను ఇది ఏదో కొండ మీద వాయిస్తుంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నట్లున్నారు. అండ్ ఇది నాకు తెలియదు, సంథింగ్ ఏదో దేనికో సంబంధించింది అయి ఉండొచ్చు. అక్కడ ఇల్లు కూడా. అండ్ ఇది తెలిసిందే కదా, దూద్సాగర్ ట్రైన్, ఇంకా పైనుంచి అట్లాగా వాటర్ ఫ్లో అయ్యేది దూద్సాగర్. అండ్ ఇది ఇక్కడ కూడా ఉన్నట్టుంది కల్చర్, నేను చిన్నప్పుడు చూసాను ఇట్లాగా గుర్రం వేషం వేసుకొని డ్యాన్స్ వేసేది. అండ్ అక్కడ వెనకాల ఉన్నది కూడా దేనికో సంబంధించింది అనుకుంటే నాకైతే తెలియదు. సో మొత్తానికి ఈ గోడ మీద గోవాకి సంబంధించిన కల్చర్ అన్నీ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉందన్నమాట. సో ఇదనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే బాగీదార్, పోర్వరంలో బాగీదార్ ఐడియా ఉంటే దానికి దగ్గరలో ఉంటుంది. అండ్ కొంచెం లోపలికి రావాలన్నమాట, మోల్దీ గోవా సైడ్ నుంచి లోపలికి రావాల్సి ఉంటుంది. సో
సో ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్.